సముద్రమథనం సమయంలో దేవతలు మరియు దానవులు అమృతాన్ని పొందడానికి పాళీగా వ్యవహరించగా మొదటగా హలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం చాలా ఘాతకమైనది మరియు సర్వప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది. దానిని ఎదుర్కొనడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. అప్పుడు భగవంతుడు శివుడు దయ చూపించి ఆ విషాన్ని తాగాడు. అయితే ఆ విషం శివుని గొంతులోనే ఆగిపోవడంతో ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అందువల్ల ఆయనకు నీలకంఠుడు, నీలం రంగు కలిగిన గొంతు కలవాడు అనే పేరొచ్చింది. ఈ సంఘటన శివుడి త్యాగాన్ని మరియు లోకక్షేమం కోసం చేసిన సాహసాన్ని సూచిస్తుంది. ఆయన ఈ విధంగా ప్రపంచాన్ని రక్షించినందువల్ల శివుడు లోకనాథుడుగా కూడా పూజించబడతాడు. ఇది శివుని విభిన్నతను మరియు విశిష్టతను చూపించే ఒక గొప్ప విషయం.